ఒక ఆయన ఫోన్ చేసి ఒక గుంటకి అక్కడ జాగలాట వాళ్ళే ఆపుకున్నారు. బంజారాల మనవల దగ్గర భూములు ఆపుకొని, సార్కి ఇంకా పూర్తి విషయాలని తెలిసినో లేదో ఆపుకొని వాళ్ళు ఏమంటాడంటే ఒక గుంటకి 25,000 ఇస్తే గుంట ఇస్తా అంటాడట. మన దగ్గరనే తీసుకున్నాడు ఆ భూమిని, మన దగ్గరనే లీజు తీసుకొని ఆ లీజుకి ఇట్లా చేస్తున్నారు. ఎక్కడ కూడా యాడి హోటళ్ళలో పోతే హోటల్లో కూడా వాళ్ళే గిన్నెలు కడతారు, గిసలు కడతారు, గింత గుడిసె చేసుకుంటారు. ఆ గుడిసెల నుండి అన్ని చేసుకుంటే డెవలప్ పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు. మననంటే ఓ రకంగా కిందికి చేసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ గంగారం తండ కూడా రావద్దు. లంబడోళ్ళు వచ్చిందంటే మనం లంబడోళ్ళకి తీరుతూ ఉంటాం, లంబడోళ్ళకి తాగుడు కింద నాశనం అయిపోతాం బిడ్డ అని చెప్పిన రోజులు మా గంగారానికి మేము తండను రానియాలి. ఈ ఆడికి కూడా అధ్యక్ష మనకు ఒక పెద్దలు ఒక గెస్ట్ గా వచ్చినట్టు గెస్ట్ గారికి, అదే ఇక్కడ నుంచి మన టీచర్లు వాళ్ళందరూ కూడా అదే విధంగా మనం ఇలా కూర్చున్న యువకులు కానీ మన అందరం మన గురించి మాట్లాడటానికి కోసం వచ్చిండు. వారు వచ్చింది ఎందుకోసం అంటే ఆ రోజులల్లా గడ్డ కాయ ఎన్నో కష్టాలు, మన పెద్దలు ఎన్నో కష్టాలు పడుకుంటూ ఇటువంటి మహానుభావులు అంటే కొమరం భీం మాస్టడి మహానుభావులు చేయటం, మనకు 1 ఆఫ్ చట్టం అనేది, ఇటువంటి చట్టాలు కొన్ని మన గిరిజనులకి చట్టాలు వచ్చినాయి. కాబట్టి మనం ఈ రోజులలో కొద్దిగా తెలియపారి కొద్దిగా మన పిల్లలను చదివించుకునే ఒక దాని మీద మనం పోయి పిల్లలు చదివించుకుంటాము. ఇప్పుడు కనుక మన సార్ చెప్పిన విషయానికి కాడికి వస్తే మనం చదువు కాడ ఉన్నారు కానీ వెనకబడేది ఎక్కడంటే లాస్ట్కి వెనకబడేది ఎక్కడంటే ప్రభుత్వం మనని ఒక చిన్న చూపు చూసుకుంటూ డబ్బు పెట్టినోనికే స్టడీ. ఇలా టీచర్లు ఉన్నారు, ఇలా టీచర్లు ఏం చేస్తున్నారంటే పిల్లలు నీడ కాకుంటే వేరే మన పేదలం కాబట్టి ఇక్కడ బయట చదివించుకుంటే ఇట్లా చదివించుకునేటువంటి రోజులు ఉన్నాయి. అట్లా జరిగేటువంటి పరిస్థితిలో వాళ్ళు మన చిన్న చూపు చూసుకుంటూ ప్రభుత్వం వాళ్ళ పిల్లలకే ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళ పిల్లలకే ఇది కావచ్చు అనే దాని మీద చెప్తాయి. ఇప్పటిదాకా చెప్పినటువంటి బంజారీ చట్టం మన ఏ రోజు వాడు ఎక్కడోడు యాడోడు నుంచి వచ్చిండు మన ఊరికి వచ్చిండు ఇది చేసిండు. ఆ రోజులల్లా మేము ఇక్కడ మా సర్పంచ్ నేను ఇక్కడ ఉన్న మాతోటి ఉండాల్సింది వాళ్ళని మేము అందరం కలుపుకొని ఏదేమైనా మంచిదే కానీ తండ రావద్దు అనేది ఒక భావం చేసినాం మేము. ఈ గంగారం మీద తండ కూడా రావద్దు. లంబడోళ్ళు వచ్చిందంటే మనం లంబడోళ్ళకి తీరుతూ ఉంటాం, లంబడోళ్ళకి తాగుడు కింద నాశనం అయిపోతాం బిడ్డ అని చెప్పిన రోజులు మా గంగారానికి మేము తండను రానియాలి. ఈ ఆడికి కూడా ఇప్పుడు కూడా మా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తున్నాం అటువంటి రోజులు. అందుకనే మనం చదువు వెనక ఎందుకు పడ్డామంటే ఇప్పటిదాకా మన పెద్దలు చెప్పాడంటే సాడికి పోయిన తర్వాత డిగ్రీ ఫీజులు రాసిన తర్వాత మనకు రాకపోయేటారు మన తల్లిదండ్రులు ఏం చేస్తానంటే నాన్న మనకింత భూమి ఉన్నదిరా చేసుకొని బతుకు కానీ ఒత్తో రాదనానికే దాని వదిలి ఇక్కడ భూమి కాడికి వస్తాను స్టడీని వెనక కొట్టుకుంటాను. అది వాస్తవమైన విషయం. వాళ్ళు హోటళ్ళల్లో వాళ్ళే ఎక్కడ కూడా యాడి హోటళ్ళల్లో పోతే హోటల్లో కూడా వాళ్ళే గిన్నెలు కడతారు, గిసలు కడతారు, గింత గుడిసె చేసుకుంటారు. ఆ గుడిసెల నుండి అన్ని చేసుకుంటే డెవలప్ పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు. మననంటే ఓ రకంగా కిందికి చేసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఇకనన్నా తెలియపారి మీరు యువకులు మీరు కూడా మేము చెప్పేదంతా మాదంతా వెనకపోయినట్టే. ఇప్పుడు మీరు ఇటువంటి సమస్యలు రావాలనుకుంటే ఖచ్చితంగా మనం పోవాలి, ఆ సమస్య ఏందో తెలుసుకొని రావాలి. మొన్న ఎటు నారాలు పెట్టినాం, ఎటు నారాలు పోయినాం, ఫుల్ జనం పోయాడ చూస్తే అప్పుడు ఎంతో మంది వచ్చి అదే ఇప్పుడు ఏటూరు నాగారంలో మన పియ గారు ఎవరు బంజారి ఆమె వచ్చి ఒప్పుకున్నది. ఆమె బంజారి వచ్చి గిరిజనులకి న్యాయం జరుగుతలేదని మాట ఇచ్చిన రోజులు ఉన్నాయి. అటువంటి దాన్ని మనం తప్పకుండా ఇటువంటి దాని ఇప్పుడు మేడార సమ్మక్క ఎవరు మన బిడ్డ, మన ఆడబిడ్డ. గుంజుడి మూసలు ఎవరు మన ఆడబిడ్డ. గోవిందరాజు ఎవరు గోవిందరాజు అని మన గీడ మురుస్తాను. గోవిందరాజు ఎక్కడ వరంగల్ ఉన్నది. వరంగల్లో ఒక్క రోజుకి 1000 మంది కొబ్బరికాయలు కొట్టవచ్చు. 1000-1500 మంది కొడతారు కొబ్బరికాయ. అది మన దేవుడు. ఇప్పుడు బస్ స్టాండ్కి ఉన్నాయి, బస్ స్టాండ్కి ఇటు పక్క గుట్ట, ఆ గుట్ట దేవుడు మనవడే. మనవలు ఎవరు పోతారు ఆడికి, మనం ఆడికి చెట్టు పెళ్లి గుడి చేసుకొని చెట్టు పెళ్లి గుడిసెలు చేస్తాను. అసలు ఉన్నాయి మన దేవస్థానాలకి వాడు వచ్చి ఇవాళ నేను చైర్మన్ అని నేను అధ్యక్షునని ఇది చేస్తున్నారు. ఇప్పటిదాకా నాకు ఒక ఆయన ఫోన్ చేసి ఒక గుంటకి అక్కడ జాగలాట వాళ్ళే ఆపుకున్నారు. బంజారాల మనవల దగ్గర భూములు ఆపుకొని, సార్కి ఇంకా పూర్తి విషయాలని తెలిసినో లేదో ఆపుకొని వాళ్ళు ఏమంటాడంటే ఒక గుంటకి 25,000 ఇస్తే గుంట ఇస్తా అంటాడు. మన దగ్గరనే తీసుకున్నాడు ఆ భూమిని, మన దగ్గరనే లీజు తీసుకొని ఆ లీజుకి ఇట్లా చేస్తున్నారు. అందుకోసమే మన దేవుని కాడికి మనం ఖచ్చితంగా పోవాలి. ఆ పోరాటాన్ని
ఎదుర్కోవాలి. మనకు వచ్చే సమస్యలు ఏమన్నా ఉంటే మనం కూడా చూసుకోవాలి. ఎప్పుడైనా ఇటువంటి పెద్దలు ఏమన్నా వచ్చి చెప్పినప్పుడు మనం అందరం ఆలోచించి ఖచ్చితంగా పోదామని పోయటానికి ప్రయత్నం చేద్దాం. అదే మీరు ఇప్పుడు అన్నారు కదా అన్న విషయం, అక్కడ పోవాలి మరి అక్కడ పెడదాం అని మేడారంలో పెడదాం అన్నప్పుడు మరి ఏమన్నా మీరు ఏమన్నా ఏకిలు గీకిలు ఏమన్నా పంపిస్తారా, లేకపోతే ఏంటిది అనేది అది కూడా మీరు ఒక మాట చెప్తే బాగుంటుందని కోరుతూ మీరు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా.